ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. సీజన్లో తడపడుతూనే ఉంది. ఉత్కంఠ రేపిన ఢిల్లీ పోర్లోనూ ఓడిపోయింది. డీసీ చేతిలో కంగుతింది. 10 పరుగుల తేడాతో చిత్తైంది. పరాజయాల్లో సిక్సర్ కొట్టింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో ముంబై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ ను తక్కువ స్కోరుకు కట్టడి చేయలేకపోయింది. టాస్ గెలిచినప్పటికీ పాండ్యాసేన అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచి దంచి కొట్టారు. ఫ్రేజర్ అయితే విశ్వరూపం చూపించాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా బాదేశాడు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా ఢిల్లీ క్యాపిటల్స్ 92 పరుగులు చేసింది. తొలి వికెట్కు 114 పరుగులు జోడించాక ఫ్రేజర్ అవుట్ అయ్యాడు. ఫ్రేజర్ 27 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు. ఈ దశలో డీసీ బ్యాటర్స్ తలా ఓ చేయి వేశారు. స్కోర్ను వేగంగా పెంచడమే టార్గెట్ గా దూసుకుపారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 257 పరుగులు సాధించింది. ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షాయ్ హోప్ 17 బంతుల్లోనే 41 పరుగులు సాధించాడు. అభిషేక్ పోరెల్ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 19 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. ముంబై బౌలర్లలో బూమ్రానే తక్కువ పరుగులిచ్చాడు. 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించాడు. బౌలింగ్లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. 2 ఓవర్లలో 41 పరుగులిచ్చాడు. 1 వికెట్ కూడా తీయలేదు. నబీ, తుషార, లూక్ వుడ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 258 పరుగుల టార్గెట్ చేసిలో ముంబై ఇండియన్స్ తడబడింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ త్వరగా పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. కాసేపటికే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు. ఈ టైంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అయితే సూర్యను ఖలీల్ అహ్మద్ పెవిలియన్ పంపాడు. స్కై 26 పరుగులు చేశాడు. పాండ్యా, తిలక్ జోరు కొనసాగించారు. 4వ వికెట్కు 71 పరుగులు జోడించాక హార్దిక్ పెవిలియన్ చేరాడు. పాండ్యా 24 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ దూకుడు చూపించాడు. టిమ్ డేవిడ్ కూడా పోరాటం చేశాడు. గెలుపుపై ఆశలు పెంచేశారు. కానీ డీసీ పట్టుదలతో బౌలింగ్ చేసింది. ఫీల్డింగ్లోనూ టాలెంట్ చూపించింది. ముంబై ఇండియన్స్ పై ఒత్తిడి పెంచింది. దీంతో చివరకు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. తిలక్ వర్మ 32 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. డీసీ బౌలర్లలో ముఖేష్ కుమార్, సలాం 3 వికెట్ల చొప్పున తీశారు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు సాధించాడు. 10 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన డీసీ 5వ స్థానం చేరింది. 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో 9వ స్థానానికి పడిపోయింది.